జర్రా ఇప్పుడు రాజమౌళి జర పక్కకు పెట్టి ఆయన తీసుకొచ్చిన ట్రైలర్ దగ్గరకు వద్దాం. ఆయన ట్రైలర్ దగ్గరికి తీసుకురాగానే ఓ పెద్దగా తీసిర్రు. చెంచా పెట్టి గీక్తే ఏమున్నది రా అంటే మొత్తం నాకు తెలిసి గ్రాఫిక్స్ కనిపించింది. దానికి 1200 కోట్ల బడ్జెట్ అని పెట్టిండు. కట్టలు కట్టనికే మళ్ళీ 15 కోట్ల ప్రమోషన్ అని పెట్టిండు. ట్రైలర్ రాగానే ఏమో ఇచ్చిండు మన కాక అని చెప్పి నేను చూస్తుంటే ఒక పెద్ద హనుమంతుడి ఆకారంతో గ్రాఫిక్స్ వేసి అరే సాక్షాత్తు నా కపికిషోరాన్ని పరిచయం చేసిండు కదా, మా అనిలాత్మజుడిని పరిచయం చేసిండు కదా అని చెప్పి సంతోషపడుతున్న గడియల మళ్ళా గడపర దించిండు. ఎట్లా దించిండు అంటే లంకా నగరం, త్రేతాయుగం, 7200 BC అని అన్నాడు. 7000 నా చరిత్ర 7200 సంవత్సరాల BC అన్నా మనది. మళ్ళీ కట్టలు కట్టనికే త్రేతాయుగం అని పెట్టుకున్నాడా? ఈ 7200 years అనేది అబ్సల్యూట్లీ ఫాల్స్ ఇన్ఫర్మేషన్ అన్నట్టు. మనకి వాయుపురాణం ప్రమాణంగా తీసుకుంటే త్రేతాయుగే చతుర్వింశే రావణ తపసః క్షయత్ రామం దాశరథిం ప్రాప్య సగనః క్షయామియం అని శ్లోకం ఉంది. ఇక్కడ త్రేతాయుగే చతుర్వింశే అని ఉంది. 24 అంటే 24, త్రేతాయుగం అంటే త్రేతాయుగం. 24th త్రేతాయుగంలో జరిగింది రామాయణం అని. ఇప్పుడు కలియుగంకి ఇప్పుడు ఎంత స్టార్ట్ అయింది? కలియుగం 5136 years సంథింగ్ చెప్తారు. ద్వాపర యుగం 8,64,000 years. ఇక్కడే ఇంత ఉంటే ఇప్పుడు వాయుపురాణం ప్రమాణంగా తీసుకుంటే 1,92,00,000 సంవత్సరాల క్రితం జరిగింది రామాయణం. మరి ఇది ఎక్కడి నుంచి వచ్చింది? ఈ కొడుకులకి నాలెడ్జ్ ఉండదు.